కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ మనము అర్పించాలి. దేవుడు కోరుకునేటువంటి బలి మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు మన కొరకు ఒక్కమారే ఆయన బలి పశువుగా మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థముగా ప్రభువే మన కొరకు బలి అయ్యారు. పాత నిబంధన కాలమునకు సంబంధిత విధానాల్లో మనం చూస్తే తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి పాప పరిహారార్థ బలి అని చెప్పి పశువులను, పక్షులను, ఎడ్లను ఏదో ఒక దానిని బలర్పిస్తూ ఉండేవారు. అయితే ఈరోజు మనము దేవుని సన్నిధిలో దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటిది ఏమిటి అని భక్తుడు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, దేవునికి ఇష్టమైన బలి వాటిని దేవుడు కోరుకోవటం లేదు. వాటి వలన మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడట్లేదు. వాటి వలన ఒక వ్యక్తి దేవునికి ఇష్టముగా దగ్గరగా మార్చబడట్లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు నచ్చి మెచ్చి కోరుకున్నటువంటి బలి మనం ఈ దినాల్లో ఇవ్వగలిగిన వారిగా ఉండాలని నా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే చక్కని మాట మరి కీర్తనాకారుడు అంటూ ఉన్నారు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను దాన్ని అర్పితును. కారణం ఏమిటంటే మనం చేసిన పాపముల విషయమై నోరు లేని పశువుల్ని బలర్పించినందువలన మన పాపమునకు విముక్తి కలుగట్లేదు. ఎప్పుడు ఈ కీర్తన రాశాడు అని అంటే చూడండి, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతన్ని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అర్థమైందా ప్రియులరా? దేవుని మనసుకు విరోధంగా చేసిన ఒకే ఒక తప్పు దావీదు బెత్షెబా విషయంలో. అందుకే బెత్షెబా విషయంలో తప్ప అన్ని విషయంలో దావీదు నాకు హృదయానుసారుడు అంటాడు. అంటే దేవుని మనసెరిగి మనము నడుచుకునేటువంటి దానిలో దేవుడు ఇష్టపడుతూ ఉన్న సందర్భం అండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో కొన్ని క్రమాలను మనము పాటించేవారిగా ఉండాలి. కొన్ని నియమాలు మనకు ఉన్నప్పుడు వాటిని మనము అనుసరించేవారిగా ఉన్నాం. అలాగనే కొన్ని విధులు ఉన్నాయి, వాటిని మనము నిర్వర్తించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి బలి మనము అర్పించాలి. ప్రియులారా, మీకు కొన్ని కొటేషన్స్ ఇస్తాను అన్నమాట. ఎందుకంటే దేవుని వద్దకు వచ్చినప్పుడు మనము దేవుడు స్వీకరించాలి, మన యొక్క అర్పణను దేవుడు స్వీకరించాలి అని అంటే మనం చేసేటువంటి ప్రార్థనలైనా, మనం చేసేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ధర్మకార్యాలు కావచ్చు, పుణ్యకార్యాలు కావచ్చు, దేవుని కొరకు మనకు చేసే త్యాగపూరితమైన సందర్భాలు మన మనసులో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఏమి చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఏముందండి, మనం ఏ పాటి వారం అండి, మనం ఎంతటోళ్ళం అండి, మనం ఎందుకు దేవుడు మనల్ని కరుణించాడు. ఆయన చూపిన ప్రేమకు, ఆయన చేసిన త్యాగానికి మనం ఏం చేసినా ఏముంది ప్రియులారా అనే మాట కొందరి నోట మనము వింటూ ఉంటాం. అదే కోణంలో మనం ఆలోచిస్తే ఎంత ఉన్నా, ఏమి చేసినా, ఏదో ఒక విషయంలో మనిషి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం నిట్టూర్పులు విడవటం చూస్తాం కదా.
వ్యసన పడటం, దేవుని విషయంలో వ్యసన పడటం చూస్తాం ప్రియులారా. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు ఉంటే నాకెందుకు ఈ బాధలు, నిజంగా దేవుడు అయితే నాకు ఇన్ని కష్టాలు పెడతాడా, నాలాంటి వాళ్ళక ఇన్ని తెప్పలు అని చెప్పి మరొక కోణంలో మనం చూస్తాం ప్రియులారా. ఈరోజు దేవుని సన్నిధిలో మనము అర్పణ అర్పిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు అంటారు కదా, నాకొక బలిపీఠము ఉంది, మనకొక బలిపీఠము ఉంది. ఏమిటి ఆ బలిపీఠము? పాత నిబంధన కాలంలో బలి అర్పించడానికి మొట్టమొదట బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠం మీద వారు అర్పణ అర్పించేవారు. ఇప్పుడు మనకొక బలిపీఠం ఉన్నది. అది ఏమిటి అని అంటే, దేవుడు మన హృదయాన్నే బలిపీఠంగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలిపీఠము మీద ఏమని ఉండవలసినటువంటి అర్పణ ఏమిటి అని అంటే, యేసుప్రభువు వారు స్వయంగా చెప్తారు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 23వ వచనం, కావున నీవు బలిపీఠము వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. నీవు బలిపీఠం మీద అర్పణను అర్పించుచుండగా అంట వెంటనే నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, మనకొక బలిపీఠం ఉంది. అదేమిటి? నువ్వు బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను నీకు అర్పిస్తా. ఏది ఆయన కోరుకున్న బలిపీఠము? ఏది ఆయన కోరుకున్న బలి? విరిగిని నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. కాబట్టి మనము హృదయంలో నుంచి దేవుని సన్నిధిలో మనము అర్పించేటువంటి ప్రతిదీ కూడా, మనవి చేసేటువంటి ప్రతిదీ, ప్రార్థిస్తున్న ప్రతిదీ హృదయపూర్వకంగా ఉండాల. ఏమండి? మనం మాట్లాడే మాట యాజిటీజ్గా ఏదైతే మనం పెదవులతో పలుకుతూ ఉన్నామో అది అంతరంగంలో నుంచి ఉండాలి. లోపల ఏమండి బాహాటం వేరు, ఏమండి అంతరంగము వేరు. అంతరంగములో ఏదైతే ఉందో ఏమండి నోటి నుంచి వచ్చే మాట కూడా అదే ఉండాలి ప్రియులారా. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు ఇష్టపడినటువంటి అర్పణ మనము అర్పించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా, మనము బలిపీఠం మీదకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఏమండి మన పరిస్థితులన్నీ పక్కన పెట్టుకొని మన హృదయం అంతటితో దేవుని సన్నిధిని ఏం చేస్తూ ఉన్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? ఎందుకు శరీరాలు నలగొట్టుకుంటూ ఉన్నారు? ఎందుకు ప్రభు పాదాలు పట్టుకుంటున్నారు? పదే పదే మన అవసరత కొద్దీ ఎందుకు దేవుని బలిపీఠం వద్దకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సి వస్తూ ఉంది? పరిశుద్ధులను పిలుచుకొని ఎందుకు కూడిక పెట్టుకోవలసి వస్తూ ఉంది? మన అవసరతలను బట్టి దేవుని సన్నిధిలో ఎందుకు మనం వేడుకొనవలసి వస్తూ ఉంది? మన ప్రార్థనకు జవాబు దేవుని సన్నిధిలో దేవుడు మెచ్చి నచ్చే ధోరణిలో మనం ఉండాలండి. ఎప్పుడు మన ధోరణిలోనే మనం వెళ్ళకూడదు. ఏమండి పేపర్ మార్చుదాం, ఏమండి పేపర్ మార్చుదాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు అదే కొటేషను ఉండకూడదు. ప్రార్థనకు జవాబును మనం పొందుకోవటానికి మనం అర్పించే అర్పణ అది శ్రేష్టమైనటువంటిదిగా ఉండాలి. విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైన అర్పణ. ఏమిటి విరిగి నలిగిన మనసు అంటే చెప్పమ్మా అని మనం అనుకుంటాం. సమస్యకు కారణం మనం కాకపోవచ్చు, కానీ సమస్య వచ్చింది, వివాదం వచ్చింది, ఏమండి మొహమాటం అడ్డొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎడమొఖంగా మనము ఉంటాం. మనకు నచ్చని వారు, మనకిష్టం లేని వారు మనకు ఎదురు పడినప్పుడు మన వారితో మాట్లాడం. నీకు కోపం ఉన్నప్పుడు నువ్వు అర్పించేటువంటి అర్పణ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీకు విరోధం లేకపోవచ్చు, నువ్వంటే విరోధస్తులు ఉన్నారు కాబట్టి నీ అర్పణ విడిచిపెట్టి
వెంటనే నువ్వు వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మొహమాటం అడ్డం వస్తూ ఉంటుంది, తగ్గించుకోవాల్సి వస్తూ ఉంటుంది, ఎంతో పెయిన్ ఉంటుంది లోపల. నేనేంటి అసలు, నేను ఎందుకు తగ్గాలా, ఎందుకు పలకరించాలా, ఎందుకు నేను ఓర్చుకోవాలా, అంత అవసరం ఏంటి? తప్పు లేకుండా చాలామంది వేసే డైలాగ్ ఇదే, తప్పు ఉంటే పడతా, తప్పు లేకపోతే పడిన అంటారు. ఏమని బైబిల్లో ఈ కొటేషన్ ఇప్పుడు నాకు కనపడలేదు, 66 పుస్తకాల్లో ఎక్కడా కనపడలేదు ప్రియులారా. పలుమార్లు బైబిల్ చదివిన సందర్భాలు ఉన్నాయి. తప్పు లేకపోయినా పడాల్సి వచ్చిన టైం వస్తే పడాలి. కోపం వచ్చిద్దండి ప్రతి మనిషికి. ఈ రక్తం ఉంది కాబట్టి ఉంటుంది. అందుకే రక్త మాంసాలు దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి చేరవంట. కాబట్టి ఈ రక్తంలో ద్వేషం, కుళ్ళు, కక్ష, పగ ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిని ఏం చేసుకోవాలి? కోపం సుఖనివాసం చేసిద్దంట హృదయంలో. కానీ దీన్ని ఏం చేయాలి ప్రియులరా? అణిచివేయాలి, అణిచివేయాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మన అంతరంగంలో చెలరేగేటువంటి ఆలోచనలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుని మాటకు మనం కట్టుబడినటువంటి వారమై మనం ఏం చేయాలి? విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థించే ప్రార్థన, అర్పణ అంటే ప్రార్థించేటువంటి ప్రార్థన, ఏదైతే మనం చేసే కృపలో, ఇచ్చే కృపలో, నిలబడే కృపలో, దేవుని సన్నిధిలో మనకిచ్చిన తలాంతు ఏదైతే ఉందో ఆ విషయంలో మొదట మన సహోదరునితో ఏం చేయాలంటే సమాధాన పడాలి. అప్పుడు వచ్చి నీవు అర్పణ అర్పించు. చబళ్ళు కొట్టి దేవుని స్తుతిద్దామా.